ఫస్ట్ టైం ఈ ఊరికి వచ్చి అతుని అదిరిపోయింది, ఊరు అదిరిపోయింది, థియేటర్ అదిరిపోయింది, మీరు అదిరిపోయారు. గోదావరి జిల్లాలకు సంబంధించి చిరంజీవి నటించిన శంకర్ వరప్రసాద్ గారి చిత్రానికి సంబంధించి దర్శకుడు అనిల్ రావుపూడి థియేటర్లో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం తుని థియేటర్ ప్రాంగణంలో ఆయన చేరుకున్నారు. అభిమానులు కాదు, చిరంజీవికి సంబంధించిన అభిమానులతో సందడి చేశారు. ప్రస్తుతం స్టేజ్ పై ఉన్నారు, ఆయనకి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన చూసే ప్రయత్నం అయితే చేద్దాం. థియేటర్ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా అభిమానులతో అయితే మాత్రం కలకలాడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అనిల్ రావుపూడితో మాట్లాడేందుకు ఇక్కడ థియేటర్కి వచ్చిన అనేక మంది కూడా కరచాలన చేస్తూ థియేటర్కి సంబంధించిన మేనేజర్ ప్రదీప్ కావచ్చు, థియేటర్ యాజమాన్యం కావచ్చు, ప్రొడ్యూసర్తో పాటు వారందరినీ కూడా సత్కారం చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడికి వచ్చిన వారంతా కూడా దర్శకుడు అంటే చిరంజీవికి సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సమయంలో సూపర్ హిట్ ఇచ్చినందుకు చాలా సినిమా ఎలా ఉందన్న? ఏంటి అసలు సూపర్ అన్న, సూపర్. ఇప్పుడు వరకు కూడా చూసాం, ఇప్పుడు కూడా చూస్తాం. చాలా బాగుందన్న. ఫస్ట్ టైం మాస్టర్ గారు సినిమా, మీరు అందరూ కూడా రావడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగుందండి, పిల్లలతో కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే ఓకే. ఇది మొత్తానికి చాలా మంది ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దర్శకులను చూసేందుకు ఈ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. జనసేన పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, ఇటు జన సైనికులు కావచ్చు, వీరంతా కూడా సందడి చేస్తున్నారు. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? చిరంజీవి గారి స్టైల్లో చెప్పండి, ఎలా ఉంది? వావ్, ఎలా ఉంది? చిరంజీవి గారిని మనం ఎన్నాళ్ళ నుంచి ఎలా చూడాలనుకున్నాం అలా చూసాం. సో మెగాస్టార్ చిరంజీవి గారు తనకి ఇష్టమైన, తన స్ట్రాంగ్ ఉన్న గ్రౌండ్ లోకి వస్తే ఎలా ఉంటుందో రికార్డ్స్ అన్ని మీరు చూస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 300 crores దగ్గరికి వెళ్ళింది సినిమా ఈ 1 week లో. మా ఇంటికి వెళ్ళి బంధువులతో గడుపుతున్నారు. కానీ సంక్రాంతి సినిమా వస్తే ఎక్కడికి వస్తాడో తెలుసా? మీ ఇంటికి వస్తున్నా, మీ థియేటర్స్కి వస్తున్నా, మీ దగ్గరకు వస్తున్నా. సో పండుగ అంటే అంత ఒక బాండింగ్ క్రియేట్ చేశారు మీరు. ఆల్రెడీ అడుగుతున్నారు నెక్స్ట్ సంక్రాంతికి ఏంటని, మిమ్మల్ని అడిగి చెప్తా ఉన్నా. సో మీ ఇంటికి సంక్రాంతికి బంధువులతో పాటు ఎవరు వస్తారు? థియేటర్ ఏదైతే ప్రత్యేక తునికి సంబంధించి రామా థియేటర్లో ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు. అనిల్ రావుపూడితో పాటు ప్రొడ్యూసర్ వీరంతా కూడా సందడి చేస్తున్నారు. మరలా సంక్రాంతికి వస్తాం, సందడి చేస్తాం. ఇప్పటికే 300 కోట్లు క్రాస్ చేసిందంటూ కూడా దర్శకుడు ప్రత్యేకంగా పేర్కొన్నారు. సెల్ఫీ తీసుకుంటున్నారు, దర్శకుడు స్వయంగా సెల్ఫీ తీసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అందరితో ఎంతో ఉత్సాహంగా రావుపూడైతే మాత్రం ఆయన కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. థియేటర్ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా ఒక కలకలాడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులకు మధ్యాహ్నం మార్నింగ్ షో టైంలో ఈ సందర్భంతో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే గోదావరి జిల్లాలో సంక్రాంతి వచ్చింది చిరంజీవి సినిమా ద్వారా అంటూ కూడా అభిమానులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటు గోదావరి జిల్లాలో కావచ్చు, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో కూడా సందడి చేస్తున్నారు. అనిల్ రావుపూడితో పాటు ప్రొడ్యూసర్ మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ఇది గోదావరి జిల్లాకు సంబంధించి శంకర్ వరప్రసాద్ సంబంధించిన సినిమా అప్డేట్. నేను మెగా ఫ్యామిలీ అభిమాని అండి. ఈరోజు తుని రామ థియేటర్కి మా రావిపూడి అనిల్ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ సంక్రాంతికి మెగా మూవీని ఎలాగే ఇచ్చారో మాకు కానుకగాను, అలాగే వచ్చే సంవత్సరం కూడా డబల్ ధమాకా కాదు, 3 ధమాకా వచ్చేసి చిరంజీవి గారు, వెంకీ మామ గారు కాకుండా మళ్ళా అక్కినేని నాగార్జున గారు కూడా ఆ మూవీలో 3 ధమాకాతో మాకు అందిస్తారని కోరుకుంటూ అనిల్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ సార్.